గత 2 days నుంచి పక్క దేశం నేపాల్లో జరుగుతున్న ఆందోళన చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది పక్క దేశం, ఆల్రెడీ బంగ్లాదేశ్ అనార్కిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. నేపాల్ కూడా మోరార్లెస్ అదే పరిస్థితిలో ఉంది. అయితే సరే, ఆ దేశంలో ఏమవుతుంది, ఆ ప్రజలు ఏం చేస్తున్నారు అనేది మన పర్సనల్ చాయిస్ కాదు. జస్ట్ మనం కాషియస్గా ఉంటే సరిపోతుంది. కానీ ఒక మేజర్ లెసన్ చెప్తుంది. అది ఏంటిదంటే, దేశంలో ఒక ప్రిడామినెంట్ క్లాస్, అది రైతులు కావచ్చు, అది ఏమంటారు యూత్ కావచ్చు, ఎస్పెషల్లీ మన దేశం కాంటెక్స్కి వస్తే అరౌండ్ 40% ఉన్నారు. ఇట్లాంటి ప్రిడామినెంట్ సోషల్ క్లాస్ని కానీ, ఒక పాపులేషన్ క్లాస్ని కానీ, సెక్షన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుంటే తీవ్రమైనటువంటి పరిస్థితులను ఆయా దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఏ విప్లవం లాస్ట్ 10-15 years నుంచి జరిగిన ఏ అంశాలను, ఏ విప్లవాన్ని చూసినా కానీ, అది అరబ్ విప్లవం నుంచి మొదలుకొని నేపాల్ దాకా, జెన్జీ విప్లవం దాకా, ఇదే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కేవలం ఒక ఆందోళన అంశం, పక్క దేశంలో జరుగుతున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి క్రేజీ ఆందోళన అనుకుంటా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు చూడాలి. ఇప్పటికే దేశంలో అవినీతి విశృంఖలంగా పెరుగుతుంది, పొలిటికల్ క్లాస్ అవినీతి పెరుగుతుంది అనేటువంటి ఒపీనియన్ దాదాపు ప్రజలలో పెరిగిపోయింది. ఎగ్జాక్ట్గా నేపాల్లో కూడా ఈ ఒపీనియనే మేజర్ రీజన్ ఉంది. రెండోది అన్ఎంప్లాయ్మెంట్. 10 సంవత్సరాల నూతన రాజ్యాంగం తర్వాత, కమ్యూనిస్టు పాలన తర్వాత, 17 సంవత్సరాలలో 16 ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా నేపాల్లో ఏమాత్రం పరిస్థితులు మారలేవు. ఒక చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం రావట్లేదు, ఉపాధి దొరకట్లేదు అనేటువంటి ఒక మేజర్ కన్సర్న్ ఉంది. రాజకీయ అవినీతి పైన వాళ్ళు గలం విప్పారు. ఒకవైపు రాజకీయ నాయకుల ఫ్లాషీ బూట్లు, ఫ్లాషీ టీషర్ట్లు, ఒక లగ్జీరియస్ హాలిడేస్, ఇవన్నిటిపైన విపరీతమైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నారు. మా కడుపులో మాడుతుంటే మీరేమో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఇవన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసారు. కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మీడియాని కంట్రోల్ చేయగలుగుతుంది, సోషల్ మీడియాని ఏమాత్రం చేయలేదు. అదే సోషల్ మీడియా ఖచ్చితంగా ప్రభుత్వాల పాలిట ఒక పెను శాపంగా మారుతుంది, ప్రజల పాలిట ఒక గొప్ప వరంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రాధాన్యతలను మార్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని నేపాల్ ఆందోళన, జెన్జీ ఆందోళన చూపిస్తుంది. హోప్ అవర్ గవర్నమెంట్ అండ్ పార్టీస్ విల్ లెర్న్ ఎ లెసన్.